హీబ్రూస్, హెబ్రీయులకు రాసిన పత్రికలో నుండి మరి సిరీస్ ఆఫ్ మెసేజెస్, న్యూ సిరీస్ ఆఫ్ మెసేజెస్ ఫ్రమ్ హీబ్రూస్. ఓకే, హీబ్రూస్ a beautiful book. So I'll give you some introduction about this book and introduction message for this book. మరి యొక్క పుస్తకం కొరకు ఒక ఉపోద్ఘాతానికి సంబంధించిన అనగా ఒక వర్తమానం కూడా మనం చూస్తాం కాబట్టి, సో విల్ గో టు హీబ్రూస్ ఫస్ట్ చాప్టర్, హెబ్రీయులకు రాసిన పత్రిక మరి మొదటి అధ్యాయము, ఫస్ట్ 3 verses. We read first 3 verses. Hebrews first chapter, first 3 verses. Okay, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు చదువు. దేవుడు నానా సమయములలోనూ మరియు వివిధ పద్ధతులలో ప్రవక్తల ద్వారా గత కాలం ఉన్నట్టు ఇతరులతో మాట్లాడి ఈ గడవరి దినములలో మనతో తన కుమారుని ద్వారా మాట్లాడాడు. ఈయనను సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఈయన ద్వారానే ఆయన లోకములను చేశాడు. ఆయన మహిమ యొక్క తేజస్సును, ఆయన వ్యక్తిత్వం యొక్క ఖచ్చితమైన స్వరూపం కలిగి నాడు. మరియు తాను స్వయంగా మన పాపములను శుద్ధీకరించి ఉన్నతమందు మహామోహన వ్యవస్థలో కూర్చొని తన శక్తి గల వాక్యం చేత సమస్తమును ఎత్తిపడుచు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పద్ధతి తండ్రి, మరి మన స్నేహితులను చెల్లిస్తున్నాం. ఉదయకాలం మరి మేము సంఘం గారు సమకూర్చి మరి మీకు వాక్యంలో నేర్చుకునే మరి వినే కృపను అనుగ్రహించడానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి సంవత్సరంలో మరి మొదటి ఆదివారం మీకు సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినారు, మీకు వందనాలు. మరి గడిచిన సంవత్సరంతో కూడా కాచి కాబట్టి మరొక నూతన సంవత్సరం మరి మా జీవితాల్లో దయచేస్తున్నారు, మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మరి మేము నూతనమైన తీర్మానంతో మరి మీతో కలిసి జీవించటకు, మరి మీతో కలిసి నడుచుటకు, మరి మీ పైన మా దృష్టిని కలిగి ఉండటకు మరి తండ్రి మరి మేము ఈ యొక్క కొత్త సిరీస్ని మరి మేము ఆరంభం చేస్తున్నప్పుడు మరి మీ యొక్క ఆత్మకార్యం జరిగించండి. మీరే మీ యొక్క ఆత్మధార బలపరిచి ఇప్పుడు మరి యొక్క లేఖన భాగాల నుండి మరి మాకు ఎన్నో వర్తమానాలు వినిపించమని ప్రార్థిస్తున్నాం. మరి మాకు మమ్మల్ని ఉత్తేజపరచండి, మరి మమ్మల్ని బలపరచండి, ఆత్మీయంగా పూర్వకల్పమని ప్రార్థిస్తూ మరి ఈ సమయం అంతా కూడా మరి మీ ప్రశ్నలు చెప్పుకుంటున్నాం. మరి చెప్పబడిన సాక్షులతో మీకు వందనాలు, మీరు చేసిన మేలులన్నింటితో కూడా మీకు వందనాలు చెల్లిస్తూ మిగతా సమయం కూడా మరి ఆశక్తిని చెల్లించమని మమ్మల్ని మీ ప్రశ్నలు చెప్పుకుంటూ మరి మాతో అందరితో కూడా మరి మాట్లాడమని మా మధ్యలో ఉండే అతిథులను కూడా మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు కూడా మరి మిమ్మల్ని స్తుతించి గణపరిచినట్టు మరి మీరే కృపరించి నడిపించమని మా ప్రభువుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ స్మాల్ ఇంట్రొడక్షన్ అబౌట్ దిస్ బుక్. ఈ పుస్తకం నుంచి మరి మనం కొన్ని ఉపోద్ఘాతం మనం చూసుకున్నాం బ్రీఫ్గా. సో దిస్ బుక్ or this epistle starts with the word God. That is a beauty. ఈ పత్రిక దేవుడు అనే పదం ప్రారంభం. God who at sundry times and diverse manners spake in the time past unto fathers by the prophets, hath in these last days spoken unto us by His Son. In the last days, God spoken unto us by His Son. సో ఆ దేవుడు తన కుమారుని ద్వారా చివరి దినాలతో మనతో మాట్లాడుతున్నాడు. సో గాడ్ ఈస్ స్పీకింగ్ టు us through His Son. Or so ఇక్కడ మనం చూస్తాం, whom He had appointed heir of all things, by whom also He made the worlds. Starts with the word God. And whereas Genesis first chapter, the first book of the Bible starts with the word God. In the beginning God. సో ఇక్కడ మనం చూస్తాం దేవుడు అనే పదంతో ఆరంభం కావడం అనేది చాలా గంభీరమైన విషయం. కాబట్టి సో మోస్ట్లీ మెనీ పీపుల్ డిబేట్ ఆఫ్ దిస్ బుక్. చాలామంది దీని మీద ఎంతో తర్కం చేస్తుంటారు. హూ ఈస్ ది ఆథర్ ఆఫ్ దిస్ బుక్? ఈ పుస్తకానికి ఆథర్ ఎవరని చాలామంది చెప్తుంటారు. దే హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. చాలామందికి వేరే వేరే వాళ్ళకుండే సలహాలు ఉన్నాయి. బట్ as we see the scriptures, మరి లేఖన భాగాలను మనం ఒకవేళ పోల్చి చూసుకుంటే, if we compare scripture with scripture, we can come to the conclusion that this epistle was written by Apostle Paul. సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ యొక్క పత్రికను రాసినట్టు మరి లేఖన భాగంతో మనం పోల్చి చూసుకుంటే అక్కడ మనం చెప్పగలుగుతాం. why the author's name is not mentioned in this book? ఈ పుస్తకంలో ఒక గ్రంథకర్త పేరు ఎందుకు రాయడం లేదు, ఎందుకు మెన్షన్ కాలేదు, అక్కడ పేర్కొనబడలేదు అంటే బికాస్ దిస్ బుక్ స్టార్ట్స్ విత్ ద వర్డ్ గాడ్. సో గాడ్ ఈస్ ది ఆథర్ ఆఫ్ దిస్ బుక్. ఎందుకంటే దేవుడు అనే పదంతో ఆరంభమైంది కాబట్టి దేవుడు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. సో జీసస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ అన్ అపోజిల్.
here. ఇక్కడ యేసు ప్రభు ఒక అపోస్తలుడుగా పరిచయం కావడం జరుగుతుంది. కాబట్టి సో ఎన్నో రీజన్స్ అక్కడ ఉన్నాయి, కానీ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఆల్ దోస్ రీజన్స్, బట్ సో వీ కెన్ అస్యూమ్ బై ద స్క్రిప్చర్స్, కంపేరింగ్ టు ద స్క్రిప్చర్, దట్ అపోస్టల్ పాల్ రోట్ దిస్ బుక్. మరి అపోస్తలుడైన పౌలు రాసినాడని మరి మనం చూస్తాం. సో దిస్ వాస్ రిటన్ బిఫోర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్. The temple was destroyed in the 70 AD by Titus, the Emperor Titus. మరి Emperor Titus చక్రవర్తి ద్వారా ఈ యొక్క మందిరము యెరూషలేములో కూల్చివేయబడింది 70వ సంవత్సరంలో. మరి ఈ పుస్తకము 70వ సంవత్సరానికి ముందే రాయబడింది. This book or this epistle was written before 70 AD. So somebody gives the date between 64 to 68. మరి 64 నుంచి 68వ సంవత్సరంలో ఈ పుస్తకం రాయబడింది అని చెప్తుంటారు. ఎందుకంటే వై బిఫోర్ ద టెంపుల్ వాస్ డిస్ట్రాయిడ్ దిస్ బుక్ వాస్ రిటన్. ఎందుకు ఈ పుస్తకము మరి మందిరం కూల్చివేయబడకుండా రాయబడింది అంటే దెర్ ఆర్ ఫ్యూ వర్సెస్, అట్లీస్ట్ 2 వర్సెస్, 2 వచనాలు ఇక్కడ ఉన్నాయి. 8 chapter 4 verse and 13 chapter 10 verse. 8వ అధ్యాయం 4వ వచనం, తర్వాత 10వ అధ్యాయము 13వ అధ్యాయం 10వ వచనంలో మనం అక్కడ చూస్తాం స్టిల్ దేర్ ఇస్ టెంపుల్. అక్కడ ఇంకా మందిరం ఉంది అనేది ఆ 2 వచనాల ద్వారా మనం చూడగలుగుతాం. ఓకే, సో సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ దిస్ బుక్, కొన్ని ఈ పుస్తకం సంగతి కొన్ని మనం చూస్తాం. సో మై మెయిన్ ఫోకస్ ఫర్ దిస్ ఇయర్, మరి త్రూ దిస్ ఎపిసోడ్, ఈ పత్రిక ద్వారా మన ముఖ్యమైన ఉద్దేశం, ద కీ థీమ్ ఫర్ దిస్ బుక్, మరి యొక్క పత్రికకు ముఖ్యమైన అంశం ఏంటంటే లుకింగ్ అట్ ద జీసస్, యేసు వైపు చూడడం అన్నమాట. అండ్ దెన్ ఐ యాడెడ్ వన్ మోర్ పాయింట్ టు దిస్, నాట్ ఓన్లీ లుకింగ్ అట్ ద జీసస్, వాకింగ్ విత్ జీసస్. యేసు వైపు చూడడమే కాదు, యేసుతో నడవడం. It is very important to have a right relationship with the Lord. That is what we have seen on the 1st January. యేసు ప్రభుతో మనకు సరైన సంబంధం కలిగి ఉండడం, having a right relationship with the Lord is very very important for you. మరి మన జీవితంలో దేవునితో సరైన సంబంధం ఉండడం అవసరం. And then a right fellowship with the Lord, దేవునితో సరైన సహవాసం ఉండడం. So this episode of Hebrews talks about looking unto Jesus and walking with Jesus. I wanted to give one introduction message from the Old Testament. I have taken one example from the Old Testament. మరి పాత నిబంధన నుంచి ఒక ఉదాహరణ తీసుకున్నాను. Looking unto Jesus and walking with Jesus. యేసుతో మనం నడవడము, యేసు వైపు చూడడం అనే దానికి ఒక ఉదాహరణను పాత నిబంధనల నుంచి మనం తీసుకున్నాం. అది మనకందరికి తెలిసిన ఉదాహరణే. We know all, most of us we know that example. But I just wanted to give thoughts about this book. ఈ పుస్తకం నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఏంటంటే when we go through this series of messages, we will know more and more and more about Jesus Christ. Knowing more about Jesus Christ, యేసు క్రీస్తుని గురించి మనం ఎక్కువ తెలుసుకోవడం. వన్ క్వశ్చన్ బైబిల్ asks, బైబిల్లో మనకు ఒక ప్రశ్న ఉంది, హౌ మచ్ డూ యూ నో అబౌట్ యువర్ లార్డ్? నీ ప్రభుని గురించి నీకు ఎంత తెలుసు? సో ఇఫ్ ఐ ఆస్క్ దట్ క్వశ్చన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, హౌ మచ్ డూ యూ నో అబౌట్ యువర్ లార్డ్? నీ ప్రభు గురించి నువ్వు ఎంత తెలుసుకున్నావు? సో మన జీవితంలో నీ ప్రభుని గురించి తెలుసుకోవడము ఎంత తెలుసుకున్నా కూడా మనకు తక్కువనే. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, ఈ పుస్తకం ద్వారా we will know more and more about Jesus Christ. We will see our Lord very closely. మనం యేసు ప్రభువును చాలా దగ్గరగా మనం చూస్తాం ఈ పత్రిక ద్వారా. So that is what looking unto Jesus, the author and finisher of our faith, Hebrews 12:2. మరి Hebrews 12:2లో మనం చూస్తాం, మరి యేసు వైపు మనం చూడడం, మన విశ్వాసానికి కర్త మరియు ముగించువాడైన యేసు వైపు మనం చూస్తూ వెళ్ళాలి. We have to go through this life looking unto Jesus. ఈ జీవితంలో మనము యేసు వైపు మనం చూస్తూ నడవాలి. Many people they look at people. మరి చాలా మంది వేరే వారిని చూస్తారు. They fall into their faith. మరి విశ్వాసంలో వాళ్ళు పడిపోతుంటారు. Because they look at people. మనుషుల వైపు చూస్తారు కాబట్టి విశ్వాసంలో పడతారు. కాబట్టి మనం యేసు వైపు మనం చూడడం
మనలో విశ్వాసంలో పడిపోం కాబట్టి we stand firm on our faith when we see on Jesus and when we walk with Jesus Christ. యేసు ప్రభుతో మనం నడుస్తున్నప్పుడు మరి మనం చూస్తున్నాం. So the theme of this book is to show Christ is a superior over all things. మరి యేసు ప్రభు వీటన్నిటిపైన అధికారి, is superior. He is creator. We can see God or Jesus Christ is the creator of this universe. మరి యేసు ప్రభు ఈ యొక్క సృష్టికర్త అనేది మరి మనం చూస్తాం. So we are also learning in adult Sunday school about creation. సృష్టి సంగతి మనం నేర్చుకుంటున్నాం. Come for Sunday school. మరి adult Sunday school కొరకు రండి. We will learn about creation. Very detail గా మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. మరి ఇక్కడ మనం చూస్తాం. So he is superior over prophets. Christ as he is superior over prophets, over angels, over Moses, over Mosaic law, over priesthood, over Aaron. He is superior over most of people. మరి అందరికంటే యేసు ప్రభు ఉన్నతంగా ఉన్నాడనే మాట మరి మనం చూస్తాం. సో జీసస్ క్రైస్ట్ is presented as better in this book, better than all of the things. So if you notice in Hebrews, Jesus Christ is presented as a better. Okay, so avani kuda manam chustam. Kabatti there are some key words in this book. There are some doctrinal foundational words in this book. ఈ పుస్తకంలో ఎన్నో సిద్ధాంతపరమైన పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో మంచి మాటలు ఇక్కడ మనం చూస్తాం. సో హ్యావ్ సమ్ పాయింట్స్. ఓకే, కొన్ని మాటలు ఇక్కడ ఉన్నాయి. వి విల్ గో త్రూ ఆల్ దీస్ పాయింట్స్. ఇవన్నీ కూడా మాటలు మనం చూస్తున్నాం. సో ఇఫ్ యూ నోటీస్ ఇన్ హీబ్రూస్, ఫెయిత్ అండ్ బిలీవ్, విశ్వాసము తర్వాత నమ్మడము అనేది ఇట్ ఈస్ మెన్షన్ అబౌట్ 36 times in this Hebrews. There is one chapter on faith. We know that chapter, 11th chapter. It talks about faith. విశ్వాసం సంగతి మాట్లాడుతుంది. So when we go through this series of messages, I am sure that Lord will build our faith. మన విశ్వాసాన్ని ప్రభు కడతాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. So that is why I have taken this series. So blood, the word blood, it mentions about 20 times. Blood, రక్తం అనే మాట 20 సార్లు కనబడుతుంది. So eternal, everlasting, forever is mentioned about 16 times in this book. And then better, శ్రేష్టమైనది అనే మాట about 13 times. మరి once, ఒకేసారి అనే మాట. You know, there is a strong word that is once అనే మాట, ఒకేసారి అనే మాట, it mentioned about 11 times. When you find a word repeated in the Bible, when you find a verse repeated in the Bible, then there is some important message for us. ఎప్పుడైతే నువ్వు బైబిల్లో ఒక పదాన్ని పదే పదే చూస్తుంటావో, ఒక వచనం పదే పదే చెప్పడం చూస్తుంటావో, అక్కడ నీకు ఒక వర్తమానం ఉంది. There is a message for you. So that's why Hebrews has a message for us. హెబ్రీయులకు రాసిన పత్రిక మనకు ఒక వర్తమానం ఉంది. So Hebrews speaks about hope. It speaks about hope, నిరీక్షణ, కాన్ఫిడెన్స్, నిర్ధారణ, తర్వాత అష్యూరెన్స్, నిశ్చయత. ఇది కూడా దాదాపు 11 సార్లు కనబడుతుంది. It speaks about in 11 times. And perfect, పరిపూర్ణత అనేది కూడా 10 సార్లు కనబడుతుంది. So how can this book help us spiritually? ఈ పుస్తకం మనకి ఎట్లా సహాయం చేస్తుంది ఆత్మీయంగా? Number 1, Hebrews can help us. Hebrews, the epistle of Hebrews can help us to resist the temptation in our life. మన జీవితంలో వచ్చే శోధనలను ఎదుర్కోవడానికే ఈ పుస్తకం మనకు చాలా సాయం చేస్తుంది. Of course, the whole Bible helps us. బైబిల్ అంతా కూడా మనకు సాయం చేస్తుంది. But in particular, this epistle of Hebrews helps us to resist the temptation. Number 2, this epistle of Hebrews helps us in enduring persecution. If you are persecuted, if you are tempted, నువ్వు శోధింపబడితే, నువ్వు శ్రమ పొందితే, this is the best book for you. ఈ పుస్తకం చాలా గంభీరమైనది. It endures persecution.
నువ్వు యొక్క హింసల నుండి సహించడానికే ఈ పుస్తకం నీకు సాయం చేస్తుంది. తర్వాత Hebrews develops your fellowship with the Lord. ఈ పుస్తకము నీ యొక్క సహవాసాన్ని యేసు ప్రభుతో డెవలప్ చేస్తుందన్నమాట. ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ ఫెలోషిప్ విత్ ద లార్డ్. ఈ పుస్తకము నీకు ఆ దేవునితో ఉండే సహవాసం చాలా సాయం చేస్తుంది. తర్వాత దిస్ హీబ్రూస్ increases your understanding. నీ గ్రహింపును ఎక్కువ చేస్తుంది. We need all these things. ఓకే, మనకి ఇదంతా అవసరం ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్, మన ఆత్మీయమైన జీవితం కొరకు గ్రోయింగ్ స్పిరిచువల్లీ. కదా మనం ఆత్మీయంగా ఎదగడం అవసరం. హౌ కెన్ యూ షో ద లార్డ్ టు ద పీపుల్? మరి మనుషులకు దేవుని యేసు ప్రభువుని ఎలా చూపిస్తావు? కాబట్టి మన జీవితం ద్వారా we show the Lord to the people by our life, by our changed life. మన మారిన జీవితం ద్వారా మనం చూడగలుగుతాం. So God is focusing on our lives to change. మరి మనం మా జీవితం మారాలని దేవుడు మనల్ని చూస్తున్నాడు. కాబట్టి and also Hebrews helps us in strengthening when you are discouraged. ఎప్పుడైతే నువ్వు నిరుత్సాహపడినావో ఈ పుస్తకం నీకు బలపరుస్తుంది. సో most of our church members are discouraged in some areas. I know that. చాలా మంది కొన్ని విషయాలలో నిరుత్సాహపడుతున్నారు. సో this book is the best. It encourages you. Okay. సో తర్వాత ఇక్కడ చూస్తాం ఇక్కడ and also this Hebrews helps us to challenge for the faith. విశ్వాసం కొరకు ఒక సవాలు తీసుకోవడానికి ఈ పుస్తకం మీకు సాయం చేస్తుంది. It helps you for you to have a challenge, to take a challenge in your faith. And also this book it gives instruction about the doctrine of God, salvation, creation, angels, Christ, deity, high priesthood, heaven, death, judgment, rewards, hope, faith, repentance, grace, covenant. These are all the words. Strong doctrinal foundational words. It instructs us. Okay, this is the best book. Okay, and then finally it instructs us in many areas of Christian living, such as church. మన క్రైస్తవ జీవితంలో ఈ పుస్తకం చాలా చోట్ల మనకు సాయం చేస్తుంది. whereas in church సంఘ జీవితము, తర్వాత worship, దేవుని ఆరాధించడం. Most of us church members are lacking worshiping God. దేవుని ఆరాధించడం చాలా మంది మరి కొద్దుగా ఉన్నారు. Many people they don't worship God. So we learn how to worship God. దేవుని ఏ విధంగా ఆరాధించాలో మనం నేర్చుకుంటాం. We will learn about holiness. పరిశుద్ధత సంగతి మనం తీసుకుంటాం. We learn about purity. And also we learn about how to overcome the trials and temptations and discouragements, all these things. Okay, this is the best book. This book, that's why this book starts with the word God. దేవుడు అనే పదంతో ఆరంభం కావడం మనం చూస్తున్నాం. So the main point here is looking unto Jesus and walking with Jesus. యేసు వైపు చూడడము, యేసుతో నడవడం. God help us see 2020. Let us all walk closer with the Lord, looking unto Jesus. Don't look anybody. You just look at the Lord. ఎవరి వైపు చూడకండి. Make as a commitment. Take it as a new resolution in your life. Don't look at the people in our church. If you look at the people, you will fall. మనుషుల వైపు చూస్తే నువ్వు పడిపోతావు. Looking unto Jesus is our focal point. Look at Jesus, because the Lord is coming very soon. యేసు ప్రభు అతి త్వరలో వస్తున్నాడు. చాలా శీఘ్రంగా రానున్నాడు. యేసు ప్రభు చాలా దగ్గరలో ఉన్నాడు. యేసు ప్రభు రాకడ చాలా దగ్గరలో ఉంది. కాబట్టి మన దృష్టి యేసు వైపు మళ్లించడం అవసరం. సో మన జీవితంలో మన స్మరణవటి సంఘము యేసు వైపు చూడడము పిల్లలు మనం చాలా గంభీరంగా ఆ తలంపు వైపు మనం చూస్తున్నాం. కాబట్టి మే గాడ్ హెల్ప్ us in this through this
new series of messages, my prayer and my burden for all our church members to walk closer with the Lord. మరి యేసు ప్రభుతో సమీపంగా నడవాలని మరి నా యొక్క ప్రార్థన, నా యొక్క భారం. కాబట్టి ఫర్ దిస్ బుక్ ఐ వాంటెడ్ టు గివ్ యూ వన్ ఇంట్రొడక్టరీ మెసేజ్ ఫర్ దిస్ బుక్. ఈ పుస్తకం సంగతి ఒక ఉపోద్ఘాతానికి సంబంధించిన ఒక వర్తమానం ఇవ్వాలనుకుంటున్నాను. దానియేలు గ్రంథం వెళ్తాం. సో అవర్ మెయిన్ ఫోకల్ పాయింట్ ఇస్ లుకింగ్ అట్ టు జీసస్ అండ్ వాకింగ్ విత్ జీసస్. I just wanted to give you one beautiful classic example from the Bible. My illustrations are always from the Bible. I love that. To take the illustrations from the Bible. Bible lo nunche udaharanam teeskodamo naaku ishtam kabatti, so we'll take one illustration from the Bible. Daniel 3rd chapter. Daniel గ్రంథము 3వ అధ్యాయం. I just wanted to present one small thought here. మరి కూడా ఒక చిన్న తలంపును మీ ముందర పెట్టాలనుకుంటున్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం. Daniel 3rd chapter. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఓకే, Daniel 3rd chapter first 2 verses. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేసెను. దాని ఎత్తు 3 20 మూరలను, దాని వెడల్పు 6 మూరలదై ఉండెను. బబులోను సంస్థానంలోని దురా మైదానంలో అతడు దాన్ని నిలవబెట్టాడు. అటు తర్వాత రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, రాష్ట్ర పాలకులను మరియు సేనాధిపతులను, న్యాయాధిపతులను, ఖజానాదారులను, ఆలోచనకర్తలను, చట్ట విధాయకులను మరియు సంస్థానముల పరిపాలకులందరినీ రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రావాలని వారిని సమకూర్చుటకై వర్తమానికులను పంపించగా, సో ఇక్కడ చూసిన ఇక్కడ ఒక సందర్భం మనం చూస్తున్నాం. నెబుకద్నెజర్ the king made an image of gold whose height was 60 cubits and the breadth thereof 6 cubits. He set it up in the plain of Dura in the province of Babylon. బబులోను దేశంలో ఒక రూపమును నిలబెట్టాడు. గోల్డెన్ ఇమేజ్. The measurement of that golden image, you know, is 60 cubits height, 60 అడుగుల ఎత్తు, తర్వాత వెడల్పు 60 by 6. ఓకే, సో అక్కడ చూస్తాం ఇక్కడ ఒక రూపమును పెట్టాడు, ఒక బంగారు ప్రతిమను పెట్టినాడు. సో ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ ఈ టైం పీరియడ్లో మనం ఇలా గమనిస్తే ఇశ్రాయేలు దేశము బానిసత్వం అనగా చెరలోనికి వెళ్ళిపోయినారు. 586 BC, King Nebuchadnezzar took Jerusalem or Israelites into captivity. In 586 BC, 586 సంవత్సరం క్రీస్తు పూర్వము నెబుకద్నెజర్ రాజు ఇశ్రాయేలీయులను చెరలోనికి తీసుకొని వెళ్ళాడు. ఆ సమయంలో ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఆ చెరలో ఉన్నారు, బబులోను దేశంలో ఉన్నారు. All the Israelites were in strange land, in a foreign land, in Babylon. Okay, during that time, ఆ సమయంలో King Nebuchadnezzar, he made a big image, huge image, golden image. ఒక బంగారంతో చేసిన ఒక ప్రతిమను తయారు చేసి పెట్టినాడు. What was his goal? వాని భావం ఏంటంటే ఎవ్రీబడి షుడ్ వర్షిప్ హిమ్. ప్రతి ఒక్కరు కూడా వాడిని ఆరాధించాలి. హీఈస్ అ సుపీరియర్ డ్యూరింగ్ దట్ టైం. ఆ సమయంలో వాడు ఉన్నత స్థానంలో ఉన్నాడు. దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఇన్ ద ఈవినింగ్స్. మరి ప్రత్యక్షత గ్రంథంలో మనం చూస్తున్నాం. If you notice, our kingdoms in this world, ఈ లోకంలో ఉండే రాజ్యాలు, నేషన్స్, ఆ హీదన్ కంట్రీస్, మరి అన్ని రాజ్యాల వెనుకల ఖచ్చితంగా దురాత్మ అనేది ఉంటుంది. Every nation or heathen nation, if that leader or that president or prime minister, if you notice, behind that president or behind that government, there is one evil spirit ruled by Satan. మరి ఈ యొక్క సాధనం ద్వారా మరి పరిపాలన జరుగుతున్నాయి అనేది ఇక్కడ చూస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ కింగ్ నెబుకద్నెజర్. ఇక్కడ మనం
నెబుకద్నెజర్ రాజు కూడా ఇక్కడ ఒక రూపంలో తయారు చేశాడంట. అండ్ దెన్ నెబుకద్నెజర్ ద కింగ్ సెంట్ టు గ్యాదర్ టుగెదర్ ద ప్రిన్సెస్, ది గవర్నర్స్ అండ్ ది క్యాప్టెన్స్, ది జడ్జెస్, ది ట్రెజరర్స్, ది కౌన్సిలర్స్, తర్వాత shepherds and all the rulers of the province to come to the dedication of the image which Nebuchadnezzar the king had set up. మరి అక్కడ ఆ రూపం ఏదైతే పెట్టాడో దాని యొక్క డెడికేషన్ టైంలో అందరిని పిలిచినాడు. పిలిచి అక్కడ మనం చూసినాం, అక్కడ ఆ టైం మనకు తెలుసు. బట్ దెర్ ఆర్ 3 హీబ్రూ బాయ్స్. మరి హీబ్రూ పిల్లలు అక్కడ ఉన్నారు, షడ్రక్, మేషక్ అండ్ అబేద్నెగో. The Hebrew names Ananiah, Mishael and Azariah. These 3 Hebrew children. మరి ఇక్కడ ముగ్గురు మరి పిల్లలు ఆ రూపమునకు, ఆ ప్రతిమకు సాగిల పడలేదు. అక్కడ మరి మనం చూస్తున్నాం, అక్కడ ఆ సందర్భంలో ఏంటంటే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎప్పుడైతే ప్లే చేయడం జరుగుతుందో ఆ సమయంలో అందరూ కూడా ఆ రూపానికి సాగిల పడాలి అని ఒక శాసనం పెట్టినాడు. He gave a commandment that when you hear the trumpet sound, you have to bow down to this image. మరి అక్కడ ఆ రూపమునకు మరి సాగిల పడాలని మరి అక్కడ ఒక శాసనం చేసినాడు. కాబట్టి ఆ శాసనం చేసినప్పుడు ఇక్కడ మనం చూసాం, ఇక్కడ we'll go to 14th chapter, 14th verse, 14వ వచనం చదువు, 13 and 14. అంతటా నెబుకద్నెజరు వారితో మాట్లాడి, ఓ షద్రకు, మేషకు మరియు అబేద్నెగో, మీరు నా దేవుళ్ళకు సేవ చేయరు, నేను నిలబెట్టిన బంగారు ప్రతిమను పూజించరు అన్నది నిజమా? ఓకే, ఇక్కడ చూసినాం. Then Nebuchadnezzar in his rage and fury commandment to bring Shadrach, Meshach and Abednego, then they brought this man before the king. వీరు ముగ్గురు కూడా రాజు ఎదుట నిలబడ్డారు. They stood before this king, this mighty king, so powerful king. కాబట్టి ఆ రాజు ఎదుట ఈ ముగ్గురు యవనస్తులు, all alone, these 3 boys, ముగ్గురు, nobody supported them, ఎవరు కూడా వారికి సాయం చేయలేదు. వారు ముగ్గురు ఆ రాజు ఎదుట నిలబడ్డారు. And 14th verse, Nebuchadnezzar spake and said unto them, is it true? ఇది సత్యమా? ఓ షడ్రక్, మేషక్ అండ్ అబేద్నెగో, do not ye serve my gods? What was Nebuchadnezzar's intention? Nebuchadnezzar రాజు యొక్క ఉద్దేశం ఏంటంటే, the Israelites or the Jews, they have to serve their gods. వాళ్ళ దేవుళ్ళను సేవించాలనేది వాని యొక్క ఉద్దేశం అన్నమాట. But these 3 Hebrew children, they have determined in their heart that they will not serve their gods. They wanted to serve their God. వారి దేవుని మాత్రమే ఆరాధించాలని వారు హృదయంలో తీర్మానం చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగో మరి అడిగినారు, is it true that do you not serve my gods nor worship the golden image which I set? మరి నేను ఏదైతే నిలబెట్టాను దాన్ని నువ్వు ఆరాధించవా అని అడిగినారంట. Notice this 15th verse, 15వ. ఇప్పుడు నిశ్చితమవునది, మీరు బాక తిరునగవి అకు సుబ్రహ్య స్వరములను విమర్శక మరియు సకల విధములకు సంగీత నాదము ఏ సమయంలో విందులో మీరు సాగిలపడి మీరు చేసిన ప్రతిమను పూజించిన ఎడల మంచిదే. అయితే మీరు పూజించని ఎడల అదే గడియను మీరు మనుచున్న అగ్ని కొలిమిలో వేయబడదు. అప్పుడు నా చేతులలో నుండి విడిపించు ఆ దేవుడు ఎవడున్నాడు అని షద్రకు, మేషకు మరియు అబేద్నెగో రాజులకు ఉత్తరమిచ్చి, ఓ నెబుకద్నెజరు, ఈ విషయం గురించి నీకు ఉత్తరం ఇచ్చినప్పుడు మేము చింతించలేదు. ఒకవేళ అలాగే జరుగుతున్నదైతే మేము సేవించిన మా దేవుడు మండుచున్న అగ్ని కొలిమి నుండి మమ్మను విడిపించడానికి సమర్థుడై, ఓ రాజా, ఆయన మమ్మను నీ చేతి నుండి విడిపించు. అయితే అట్లు కాని ఎడల, ఓ రాజా, మేము నీ దేవుళ్ళను సేవింపమనియు నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమను పూజింపమనియు నీవది తెలుసుకోమని చెప్పి. ఓకే, ఇక్కడ నెబుకద్నెజర్ రాజు ఏమంటున్నాడు ఇక్కడ 15వ వచనంలో, అండ్ హూ ఈస్ హి దట్ గాడ్ దట్ షల్ డెలివర్ యూ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్?
నా చేతుల నుంచి ఏ దేవుడండి మిమ్మల్ని రక్షించేది అని ఒక సవాల్ వేస్తున్నాడు. Nebuchadnezzar is challenging to these three Hebrew children. Who is that God who will deliver you from my hands? He cannot deliver you. That is what is challenging. నీ దేవుడు మమ్మల్ని నా చేతిలో నుండి తప్పించలేడు అని ఒక సవాల్ వేస్తున్నాడు. What is the response or responding to this king? మరి ఒక నెబుకద్నెజర్ రాజుకు వీరు ఇచ్చే ప్రత్యుత్తరం ఏంటంటే 16th verse. Shadrach, Meshach and Abednego answered and said to the king, what is here? Oh Nebuchadnezzar. They called him by name. Oh Nebuchadnezzar, what are you thinking about my God or our God? మా దేవుని సంగతి నువ్వేమనుకుంటున్నావు అని even these three Hebrew children are challenging the Nebuchadnezzar king. They are challenging that, oh Nebuchadnezzar, we are not careful to answer thee in this matter. We don't want to answer you. We wanted to stand firm to serve our God. We don't want to serve your God or your gods. మీ దేవులను మేము ఆరాధించడానికి మేము సిద్ధం లేదు. We are strong on our faith. We wanted to serve our God only. మా దేవుని మాత్రమే మేము ఆరాధిస్తామని they are challenging this king. What a strong faith they have. What a courage they have. వారికి ఎంత ధైర్యం ఉంది, వారి విశ్వాసం ఎంత గట్టిగా ఉంది. That is what I wanted to focus on through this Hebrew series. We have to grow in our faith. Stand firm on your faith. మరి దేవుని యొక్క విశ్వాసంలో మనం గట్టిగా నిలబడడం అవసరం. Don't lose your faith. No matter what kind of situations you face, looking unto Jesus, walking with Jesus is our ultimate goal. So walking by the Lord, మరి ప్రభుతో మనం కలిసి నడవడం. So that is what we are not careful to answer thee. We don't want to answer you. What they said, ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే, if it be (17th verse), if it be our God whom we serve is able to deliver us from the burning fiery furnace, and he will deliver us out of thine hand, O king. But if not, be it known unto thee. They are challenging words. వాళ్ళు సవాల్ వేస్తున్నారు. ఏమంటున్నారు ఇక్కడ 10వ వచనంలో, if it be so, our God whom we serve, మేము మా దేవుని సేవించుచున్న దేవుడు. One beautiful thought here. ఒక గంభీరమైన తలంపు. Serving our God. దేవుని సేవించడం. Whom you are serving. నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? That's why Paul said, whom I am serving అంటాడు. ఏదో నేను ఎవరైతే సేవించుతున్నాను అంటే, మరి నేను ప్రభువును సేవించుతున్నాను. Paul says, I am serving the Lord. Are you serving the Lord? ప్రభువును సేవించుతున్నావా? As one of every church, whom we are serving. As individuals, whom we are serving. Very important question to be put on yourself. నీ వైపు ఒక ప్రశ్న వేసుకోవడం అవసరం. నువ్వు ఎవరిని సేవించుతున్నావు? Whom you are serving. So that's why these Hebrew children, they said, whom we serve, మరి ఎవరిని సేవించుతున్నామో, is able to deliver us from the burning fiery furnace. మా దేవుడి యొక్క భయంకరమైన అగ్ని కొలిమిలో నుండి మనం రక్షిస్తాడని. సామర్థ్యుడు is able. Our God is able. Is able. మన దేవుడు సామర్థ్యుడు. He will deliver us from all fiery trials. Okay? So if you trust in him, మరి ప్రభువుని అందులో విశ్వాసం వస్తే, and he will deliver us out of thine hand, O king. But if not, if our God is not going to deliver us, if our God is not going to save us, no God. We don't want to worship you or worship your God.
నీ దేవుని మేము సేవించాము. సో ఇక్కడ ఉంటున్నాం. బట్ ఇఫ్ నాట్ బీ నోన్ అండ్ బీ యూ నో బెటర్. You know better. If our God is not going to save us, you know better one thing. That is the challenge. No, it is also. Oh King Nebuchadnezzar, you know better. That we will not serve thy gods nor worship the golden image which thou hast set up. They confirmed it. That is we don't want to serve your God, nor your image, nor we won't worship. We only worship our God. So that determination should be in our hearts. మన జీవితంలో అటువంటి తీర్మానం ఉండాలి. Serving our God on Sunday morning, on Sunday evening, and Wednesday evening. That should be your determination. ఈ యొక్క తీర్మానం ఏమంటారంటే ఆదివారం ఉదయం నేను ప్రభువుని సేవిస్తాను. Serving God where? In the church. Through the church. సంఘంలో నుండి ప్రభువును సేవించడం. Sunday morning. Make a determination. ఒక తీర్మానం చేసుకోవాలి. నేను ప్రభువును సేవిస్తాను. I don't want to miss on the Sunday morning to serve the Lord. ప్రభువును సేవించడానికి నేను ఆదివారం ఉదయం విడిచిపెట్టను. And Sunday evening. మరి ఆదివారం సాయంకాలం we worship God on Sunday evening. And Wednesday evening we worship God. Your job has become our image and your boss has become a Nebuchadnezzar. A challenging situation in your life. నీ జీవితంలో ఒక తీర్మానం చేసే విషయం. Standing firm for the Lord. You make determination. You be on the Lord's side, then God will definitely help you. నువ్వు దేవుని వైపు ఉండండి, దేవుడు ఖచ్చితంగా మీకు సాయం చేస్తాడు. కాబట్టి so we know what happened. ఇక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. Nebuchadnezzar he bound them. మరి వారి ముగ్గురిని కూడా కట్టేశాడు. సో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ మనం గమనిస్తాం. 22nd verse. Sorry, 21st నుంచి. అప్పుడు ఈ మనుషులు తమ చొక్కాయలలోను తమ నిలుటంగిలలోను తమ టోపీలతోనూ తమ తక్కిన వస్త్రములతో బంధింపబడి మనుచిన అగ్నికలి మధ్యన పడవేయబడి. కాబట్టి రాజాజ్ఞ త్వరితమయ్యుండి ఆ కలిమి మిక్కిలి వేడికి గలదైనందున శద్రకు మేషకు మరియు అబేద్నెగోను ఎత్తివేసిన ఆ మనుషులను ఆ అగ్ని జ్వాల కాల్చివేసింది. అట్లు శద్రకు మేషకు మరియు అబేద్నెగో అను ఈ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై మండుచున్న అగ్నికలి మధ్యన పడిపోయి. Okay, ఇక్కడ చూస్తాం ఇక్కడ when Nebuchadnezzar heard these three Hebrew children challenging him, మరి తనను సవాల్ చేయడం ఇక్కడ మనము విన్నప్పుడు he increased the fire 7 times. 7 సార్లు ఆ నిప్పును రెట్టింపు చేశాడు ఆ కులిమి లోపల. 7 times he increased the fire. He wants to kill them. మరి వారిని చంపేయాలని చూస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ తర్వాత ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ 22nd verse, therefore because the king's commandment was urgent, he wants to kill those 3 boys immediately. Urgent, that commandment was urgent. తర్వాత ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ and the furnace exceeding hot, the flame of the fire slew those men that took up Shadrach, Meshach and Abednego, the mighty men. మన బలవంతులు అన్నారు. బలవంతులు ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోను తీసుకొని వెళ్తున్నారు ఆ కొలిమిలోనికి. తీసుకొని వెళ్తుంటేనే ఈ ఎవరైతే పట్టుకొని పోతున్నారో వాళ్ళు చనిపోయినారు కాలబడి. ది మైటీ మెన్ వర్ బర్న్డ్ బికాస్ ఆఫ్ ద ఫైర్ దోస్ ఆర్ టేకింగ్. ఓకే, మరి ఎవరైతే తీసుకొని వెళ్తున్నారో వాళ్ళు కాల్చివేయబడినారు. తర్వాత ఇక్కడ చూస్తాం, ఇక్కడ అండ్ these 3 men, Shadrach, Meshach and Abednego, fell down. What is here? The words fell down, bound into the midst of the burning fiery furnace. ఈ ముగ్గురు పిల్లలు బంధింపబడి కులిమిలో వేసినారు. బంధింపబడి they were bound and thrown into the fiery furnace. What happened next?
a God. We can see a God delivering these three Hebrew children. ఈ ముగ్గురు యవనస్తులను మరి దేవుడు రక్షించడం అక్కడ మనం చూస్తాం. ఇక్కడ నోటీస్ హియర్ 24th verse, then Nebuchadnezzar the king was astonished and rose up in haste and spake and said unto his counselors, did not we cast 3 men bound into the midst of the fire? They answered and said unto the king, true, O king, we threw only 3. మనం కేవలం ముగ్గురిని మాత్రమే పడేసాము అని చెప్పిన తర్వాత 25th verse, he answered and said, lo, I see 4 men loose. 4 8 బ్రదర్స్ తెలుగులో చదవండి 20 లక్షలు. అందుకు అతడు ప్రతిఫలం ఇచ్చి, ఇదిగో నేను అగ్ని మధ్యను విడిగా నడుచుచుండుట చూచున్నాను. ఇంకా సెకండ్ చూసాం, లో ఐ సీ 4 men. Who is the 4th person? Lord himself. 4వ వ్యక్తి ఎవరు? సెకండ్ చూసాం ఇక్కడ, when you go through some fiery trials, fiery temptations, fiery situations in your life, don't forget, the Lord will be with you. ప్రభు నీతో ఉంటాడు. Don't run away from the fiery situations in your life. So if we can see here, ఇక్కడ మనము ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే, the beautiful message this morning. ఇక్కడ మనం ఒక వర్తమానం ఏం చూస్తున్నామంటే, అతను అన్నాడు 4 వ్యక్తులు కనబడుతున్నారు వాకింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది ఫైర్. ఈ అగ్ని మధ్యలో 4 నడుస్తున్నారు, వాకింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది ఫైర్, అండ్ దే హ్యావ్ నో hurts, and the form of the 4th is like the Son of God. దేవుని కుమారుని వలె ఉన్నాడు. The NIV Bible says gods, GODS, small gods. కాబట్టి ఇక్కడ KJV Bible says Son of God, దేవుని కుమారుడు. సెకండ్ చూసాం ఇక్కడ, these 3 Hebrew children, one thought, ఒక తలంపును మనం తీసుకుందాం. ఈ 3 యవనస్తులు ఎప్పుడైతే అగ్నిలో పడవేయబడినారో, వాళ్ళు ఏదైతే బంధింపబడినారో తాళ్లతోటి, అవి కాలిపోయినాయి. వాళ్ళు నడవగలుగుతున్నారు కాబట్టి ఆ అగ్ని లోపల నుండి పడవేయగానే ఆ సంఖ్య ఏవైతే తాళ్లతో కట్టేసినారో అది తెగి కాల్చివేయబడగానే వాళ్ళు అగ్ని లోపల నుండి డైరెక్ట్ బయటికి రాలేదు. ఆ అగ్ని లోపలనే ఎవరితో నడుస్తున్నారు? యేసు ప్రభుతో నడుస్తున్నారు. When their bonds were loosed or burned out, they didn't walk out from that fiery situation. They didn't walk out. వాళ్ళు దాని నుంచి బయటికి నడుచుకుంటూ రాలేదు. They walked in that fiery furnace. We have a spiritual lesson here. మనకు ఒక ఆత్మీయమైన పాఠం ఉంది. When there is a fiery situations in your life, don't walk away. You walk with the Lord. You walk with Jesus. So that is what these 3 Hebrew children, they didn't come out of that fiery situation, of fiery furnace. They walked with the Lord in that fiery furnace. That is the beautiful message here. ప్రభుతో మనము నడవడం, no matter what kind of situation you face, ఎటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా కూడా, don't walk away, walk with the Lord. ప్రభుతో మనం నడవడం. So these 3 Hebrew children, when they were cast into that fiery furnace, I believe that very second the Lord was with them. మరి ఎప్పుడైతే దాంట్లో త్రోసి వేయబడుతున్నారో, అక్కడ మనం గమనిస్తే ఎవరైతే వారిని తీసుకొని వచ్చినారో వాళ్ళు కాల్చివేయబడినారు. We don't trust our God. We depend on our own understanding. We depend on our own selves. మన సొంత తీర్మానాల మీద మనం ఆధారపడుతుంటాం. So the message is, don't depend on him. Depend on God. Because he is the one who will take care of you. ఆయన నిన్ను సంరక్షించేవాడు, నీ గురించి ఆలోచించేవాడు. Cast your care upon him,
ఫర్ హి కేర్డ్ ఫర్ యు. నీ చింత యావత్తు ప్రభు మీద వేయండి, ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు. నో మ్యాటర్ వాట్ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ, వాక్ విత్ ద లార్డ్. డోంట్ లీవ్ ద లార్డ్. ప్రభువును విడిచిపెట్టకండి, ప్రభుతో నడవండి. సో నెబుకద్నెజర్ has seen the four people. నలుగురిని చూస్తున్నాడు. The fourth one is the Son of God, దేవుని యొక్క కుమారుడు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, అక్కడ ప్రభు మనతో ఉన్నాడు. సో వాకింగ్ ఇన్ ద ఫైరీ ఫర్నెస్. Are you walking in the fiery furnace in your life? If you are walking in the fiery furnace, you better walk with the Lord. Don't walk alone. ఒకవేళ అటువంటి అగ్ని వంటి సమస్యలు నీ జీవితంలో ఉంటే, you are not alone. We have a strong assurance. We have a hope. We have a confidence. We have a faith that Jesus, our Lord, our Savior, is with us. May God help us. దేవుడు మనకు సహాయం చేయండి.